ఇంక మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా లోతుగా తవ్వుతాం. బిల్డింగ్ బేస్ బాగుండాలని. ఆ బేస్ మట్టం వేస్తేనే బిల్డింగ్ హైట్ బాగా నిలబడుద్ది. అలా ఇంత పెద్ద అమరావతికి ఎంత లోతు తవ్వాలి, ఎంత బేసులు వేయాలి. ఇలా పిల్లర్స్ మాత్రం గట్టిగా వేసి ఉన్నారు. అప్పుడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడే వచ్చాడు. ఇలా మొత్తం ప్లానింగ్ మొత్తం ఇక్కడ గీశారు ఎక్కడ వస్తాయని. అక్కడ ఇలా రాలేదు. ఇప్పుడు చాలా టైం పట్టిపోయింది. ఇలా వేస్ట్ అయిపోయినాయి మన డబ్బులన్నీ. అలా ఇసుక లారీలు ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా వచ్చారు. ఇప్పుడన్నా కడతారో లేదో. మధ్యలో 5 years మన జగనన్న గారు వదిలేశారు ఇవన్నీ. లేకపోతే ఈ పాటికి సగమన్నా కంప్లీట్ అయ్యాయి. ఒకరి మీద కోపంతో ఒకరు ఇలా మన ప్రజాధనాన్ని వృధా చేశారు. అలా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర సహకారంతో ఇవన్నీ కంప్లీట్ అవ్వాలని మనందరం ఆశిద్దాం. ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనకి కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది అనేది ఒక ఆశ. మొత్తం నిరుద్యోగులు అందరూ ఇంజనీరింగ్ చేసే అల్లడిపోయి ఇంట్లోనే కూర్చుంటున్నారు. జాబ్కి వెళ్ళామని అడుగుతుంటే ఇంట్లో అమ్మ నాన్న. అలా ఏదో జాబ్ చేద్దామని దానికి కూడా మంచి జాబులు ఇక్కడెక్కడ కనిపించట్లేదు. సో ఇవన్నీ కంప్లీట్ అయితే కానీ మనకి కనపడవు. ఇవన్నీ లోపలే కన్స్ట్రక్షన్ చేయడానికి ఇసుక కంకర మొత్తం కలిపి ఒక బ్రిక్ తయారైద్ది. ఆ బ్రిక్స్తోనే కడుతున్నారు ఇక్కడ. మంచి టెక్నాలజీ వాడుతున్నారు. ఇవన్నీ పొలాలు ఇప్పుడు కనబడుతున్నాయి కదా. ఈ కొద్ది ముందుకు వెళ్తే కోర్టు వచ్చింది. కోర్టు అంటే లోకల్ కోర్టు కాదు, మన హైకోర్టు. హైకోర్టుని మొత్తం ఎంతమంది ఎవరుంటారులే అనుకున్నాను. కానీ నాకు తెలిసి ప్రపంచంలో పంచాయతీలన్నీ ఏడే ఉన్నట్టున్నాయి. ఆ పార్కింగ్తోనే ఇన్ని కార్లు ఉన్నాయంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని పంచాయతీలు ఉన్నాయా అని. ఈ కార్లన్నీ పార్కింగ్కి మొత్తం నిండిపోయినాయి. ఇంకా చుట్టుపక్కల వెహికల్స్ ఉన్నాయి. ఇదిగోండి అన్నా క్యాంటీన్. ఇక్కడ కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉంది. ఇంకా సెటిల్మెంట్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు అందరూ. ఏదోటి ఎవరొకరికి ఎవడు పంచాయతీలో ఆడుకుంటే ఈ లోకంలో ఆ పంచాయతీ రిలీఫ్ కోసం ఇలా హైకోర్టును ఆశ్రయిస్తారు. తప్పు చేసినోడు శిక్ష వేయడానికి ఇది హైకోర్టు సహకరిస్తుంది. గట్టిగా మొత్తం అన్ని వెహికల్స్ మాత్రం నిండిపోయినాయి. అలా ముందుకెళ్తే పోలీసు వారు, హైకోర్టు, లాయర్లు, జడ్జిలు, ఇంక ఇలా టోటల్ వ్యవస్థ మొత్తం ఇక్కడే ఉంది. న్యాయ వ్యవస్థ కదా. దండించేది మొత్తం న్యాయ వ్యవస్థే. లోకంలో ఎవరికి భయపడకపోయినా న్యాయ వ్యవస్థ భయపడాలి. ఎందుకంటే శిక్ష చేసేది వాళ్ళే కాబట్టి. ఇలా మొత్తం పార్కింగ్లో మాత్రం జనాలు ఎవరున్నారు కనపట్లేదు. కానీ ఈ బండ్లు ఏంటో నాయన, ఇన్ని బండ్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి. వీటి నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు. అలా భోజనం చేద్దామని ఆకలేస్తుందిలే అనుకొని అలా లాయర్లే తింటున్నారు కదా, మనం ఎందుకు తినకూడదని 2 పాకలు ఉన్నాయి ఇక్కడ. ఆ పాకలో చూసుకొని తిందామని వెళ్తున్నాం. ఇటు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది లోపలికి, హైకోర్టు లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళే అంత టైం లేక భోజనం ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా బయటే ఇక్కడ ఎదురుగున్న మంచి నాటుకోడి పులుసు, రాగి ముద్ద, ఒక ముద్ద లాగిచ్చాం. బయట నెయ్యి వేసారు. ఓన్లీ రాగి పిండితో చేశారు వీళ్ళు, బియ్యం వేయకుండా. అది తినేసాక ఇంకా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే ఇంకా అలా హైకోర్టు దాటి అలా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్స్ సంబంధించిన హౌసెసే. మొత్తం ఏమో సగం కన్స్ట్రక్షన్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి. ఈ ఐరన్ ఎలా ఉంటుందో ఏంటో కానీ అలా తుప్పు పట్టిపోయింది నాకు తెలిసి. ఇది కొంత ఐరన్, దాన్ని ఏదైనా బాగా చేసి మళ్ళీ బిల్డింగ్లు కట్టాలి. నాకు తెలిసి ఇంత డబ్బు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇంకొక 5 ఏళ్ళు ఒకటే ప్రభుత్వం, 10 ఏళ్ళు ఒకటే ప్రభుత్వం ఉంటేనే గట్టిగా ఉండేది. మొత్తం కంప్లీట్ అయ్యంటే మన డబ్బులు వృధా అయ్యేవి కాదు. ఈరోజు మన మీద భారం పడిపోయింది. ఈ భారం అంతా మనమే కట్టాల్సి వస్తుంది ఏదో ట్యాక్స్ రూపంలో. ఇదిగోండి ఇక్కడ మొత్తం జేసీబీలు, అన్ని ట్రక్కులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ స్థలాలన్నీ రేపొద్దున ఒక 10 ఏళ్ళ తర్వాత చూస్తే నాకు తెలిసి మన పెద్ద ఆయన ఇవన్నీ కంప్లీట్ చేయొచ్చు మేబీ. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఎంత కళ, అమరావతి ఒక నిర్మాణం ఏర్పాటు చేయాలని. ఒక ఊరిని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. మనం అప్పట్లో కట్టుబట్టలతో బయటకు వచ్చినట్టే
ఒక్కొక్కటి కూడు గూడు గుడ్డ అన్నట్టు మనం విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఏర్పరచుకోవడానికి మనకంటూ ఒక ఇల్లు ఏర్పరచుకోవడానికి అమరావతి అనే ఇల్లు ఏర్పరచుకుంటున్నాం. ఇంకా ఒక్కొక్క వస్తువు ఏర్పరచుకోవాలి కాబట్టి తినడానికి పాత్రలు అలాంటివి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా అలా ఒక్కొక్కటి వ్యవస్థ ఏర్పరచుకుంటున్నాం. అన్నీ ఏర్పరచుకున్నాక ఇల్లు అనేది మనకి బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. అలా మనం కష్టపడడానికి కూడా ఏదో పని కావాలి కాబట్టి ఇలాంటి పని ఒకటి చూసుకుంటున్నాం. ఇలాంటివన్నీ కంప్లీట్ అయితేనే మనకు కూడా ఏ ఒకటి వర్క్స్ అనేది మనకు వస్తాయి. నేను షో గారు చూసి ఆశ్చర్యపోయాం, ఇన్ని బిల్డింగ్లు కట్టారు ఏంటి ఉపయోగం అని. ఇవన్నీ ఇప్పుడే కాదురా, ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఒక వ్యవస్థ అనేది నడిచిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎందుకు రోడ్లు తీసుకొని వెళ్ళిపోతున్నాం, ఇవన్నీ బస్సులు ఇవన్నీ ఈ బస్సులు కూడా ఫెసిలిటీ ఉంది హైకోర్టు వరకు కూడా. రోడ్డు అంటే నేను వెళ్ళిన రోడ్డు కాదు, ఈ రోడ్డు హైకోర్టు రోడ్డు బాగుంది, రోడ్డు వేసారు ఈ రోడ్డు వరకు. మిగతాదంతా టవర్లు సచివాలయం ఇవన్నీ ఇంకా చాలా ఏళ్ళు పట్టేటట్టుంది ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే. అలా వీడియో తీసుకుంటే వెళ్తున్నాం. ఇవన్నీ రంగులు వేసినారు మళ్ళీ, అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని నెలలు పట్టుద్దో ఏంటో, కానీ తొందరగా కంప్లీట్ అయిపోతే అందరూ హ్యాపీగా ఉండొచ్చు. మనకంటూ ఒక రాజధాని ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ఏ దిక్కు లేనోడుకు మన తెలంగాణ దాకా మొన్నటి దాకా హైదరాబాద్ ఉన్నింది, వాళ్ళు దొబ్బేయమన్నారు, అందుకని మనకంటే అమరావతి కట్టుకుంటున్నాం. అట్లాగా ఏవో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇది రోడ్డు కూడా కొంచెం ఇటు కూడా ఒక రోడ్డు పడింది, ఇటు వెళ్తుంది కానీ రోడ్డు ఇది. బాబాయ్ ఈ రోడ్లన్నీ చూస్తుంటే మెంటలెక్కిపోతుంది. ఎందుకంటే ఈ లోపల ఏంటి ఎర్రగా కనబడుతున్నాయి ఏంటి అని చూశాను. పైప్ లైన్ లాగా ఉన్నాయి ఫైబర్. ఎందుకు కరెంటు లోపల భూమి లోపల నుంచి వెళ్ళటానికి అనుకుంటా ఈ పైపులన్నీ. ఈ లైన్లు లోపల లైట్గా కనపడకుండా. అలా తిరుమల టీటీడీ సంబంధించిన వెంకన్న బాబుది గుడి ఉంటే ఆ గుడి చూసుకొని అలా మంతెన సత్యనారాయణ వాళ్ళ రోడ్డు మీదుగా అలా వచ్చేస్తాం.